నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, పైగా కొంచెం మిస్టీరియస్ అయిన డిజిటల్ ఆర్టిఫాక్ట్ను డీకోడ్ చేయబోతున్నాం. తెలుగు ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఒక సోర్స్ ఇది. ఊహకు కూడా అందని, రాత్రికి రాత్రే జీవితాలను మార్చేసే ఒక భారీ సంపద గురించి ఇది చెప్తోంది. కాని ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. డిజిటల్ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ ఎలా ప్రయాణిస్తోంది, కొన్నిసార్లు అది మనకు ఎంతలా దూరమవుతుందనేది ఈ సోర్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మనకు తెలిసిన ఆ కొద్దిపాటి ఇన్ఫర్మేషన్తోనే దీని వెనుక ఉన్న ఈ లోతైన స్టోరీని డీకోడ్ చేద్దాం. రండి, స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ని కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఫ్లోటింగ్ గోల్డ్, హౌ యాంబర్ గ్రేస్ వర్త్ ఓవర్ ₹1 crore per kg ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద లైవ్స్ ఆఫ్ ఫిషర్మెన్. చూశారు కదా, ఇదొక వెబ్ అడ్రస్లో కనిపించే 3 అక్షరాల శ్రేణి మాత్రమే. కానీ దీన్ని పురావస్తు తవ్వకాల్లో దొరికిన ఒక పాతకాలపు శాసనంలా ఊహించుకోండి. ఈ చిన్న పంక్తిలో దాగి ఉన్న ఆధారాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక అద్భుతమైన నిధివేట. ప్రతి పదం, ప్రతి హైఫన్ మనకొక కథను చెప్తోంది కదా. యాంబర్గ్రిస్, దాని రేటు, అది సృష్టించే ఇంపాక్ట్, ఇవన్నీ డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న వెబ్లింక్ ద్వారా ఎలా చెప్పొచ్చు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఒక్క వెబ్లింక్ స్ట్రక్చర్ నుండే మనం ఒక కంప్లీట్ స్టోరీని ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. దీన్ని 3 సింపుల్ స్టెప్స్గా విభజించొచ్చు. ఫస్ట్ స్టెప్, ఫ్లోటింగ్ గోల్డ్ లేదా ఈ యాంబర్గ్రిస్ను కనుగొనడం. సముద్రపు అలలపై అలా తేలుతూ వచ్చే ఒక మాయానిధిని ఊహించుకోండి. సెకండ్ స్టెప్, దాని రేటెంతో తెలుసుకోవడం. కిలోకు ఏకంగా ₹1 కోటి పైగానే. ఆ నెంబర్ వింటేనే షాకింగ్గా ఉంది కదా. ఇక థర్డ్ స్టెప్, దాని ఇంపాక్ట్ చూడటం. ఉదయం మామూలుగా సముద్రంలోకి వెళ్లిన ఒక మత్స్యకారుడు సాయంత్రానికి అపారమైన సంపదతో తిరిగి రావడం, ఆ తర్వాత వాళ్ల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం, ఇదంతా చూస్తుంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది కదా. అసలు ఈ అంబర్గ్రీస్ అంటే ఏంటి? మన దగ్గరున్న సోర్స్ ప్రకారం చెప్పాలంటే దీన్ని ఫ్లోటింగ్ గోల్డ్ లేదా తేలియాడే బంగారం అని పిలుస్తున్నారు. సముద్రంలో దొరికే అత్యంత విలువైన వస్తువుగా దీనికి పేరుంది. ఇక్కడ సైన్స్ ఏంటి, దాని వెనుకున్న బయాలజీ ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, ఈ డిజిటల్ ఆర్టిఫాక్ట్ ప్రకారం మాత్రం ఇదొక మత్స్యకారుడి జీవితాన్ని రాత్రికి రాత్రే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్. ఎన్నో కష్టాలు పడే ఒక సామాన్యుడి లైఫ్ను అసాధారణంగా మార్చేసే ఒక సంపదగా మాత్రమే మన సోర్స్ దీన్ని పరిచయం చేస్తోంది. సో ఇక్కడ అసలైన పాయింటేంటంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ నంబర్ను ఒక్కసారి చూడండి. ₹1 కోటి, అది కూడా కేవలం 1 కిలోగ్రాముకు. ఆ నంబర్ వెనుకున్న వెయిట్, దాని పవర్ ఏంటో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 1 పక్కన 7 సున్నాలు. ఒక సామాన్య మత్స్యకారుడికి వలలో పడే చేపలు విలువ ఎక్కడా, ఈ తేలియాడే బంగారం విలువెక్కడా? ఈ భారీ ఎమౌంటే ఈ స్టోరీ మొత్తానికి ఒక విపరీతమైన క్యూరియాసిటీని తెచ్చిపెడుతోంది. ₹1 కోటి ఇక్కడ జస్ట్ ఒక నంబర్ మాత్రమే కాదు, అది ఒకరి తలరాతను మార్చే అదృష్టానికి ప్రతీక. ఆ వెబ్లింక్ ఈ ఎక్సైట్మెంట్ను ఎంత పర్ఫెక్ట్గా క్యాచ్ చేసిందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్స్ను ఇప్పుడొకసారి అనలైజ్ చేద్దాం. మొదటిది యాంబర్గ్రిస్. ఇది అపారమైన సంపదనిచ్చే ఫ్లోటింగ్ గోల్డ్, అంటే కథను మలుపు తిప్పేది ఇదే. రెండవది మత్స్యకారులు, సడన్గా అదృష్టం వరించి కోటీశ్వరులైన వ్యక్తులు. ఈ కథకు వీళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక మూడవ మరియు అత్యంత కీలకమైన క్యారెక్టర్, అదే తెలుగు ఎకనామిక్ టైమ్స్. వీళ్లే ఈ అద్భుతమైన స్టోరీని మనకు అందించే డిజిటల్ గేట్ కీపర్స్. ఈ గేట్ కీపర్ దగ్గరే ఆ సంపద తాలూకు పూర్తి వివరాలు సేఫ్గా లాక్ అయి ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే డబ్బు ఒక తీరప్రాంత జీవితాన్ని ప్రాక్టికల్గా ఎలా మారుస్తుందో ఈ పాత్రలన్నీ కలిపి మనకు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ స్టోరీ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దామా? ఇప్పటివరకు మనమొక గొప్ప ప్రామిస్ని చూశాం. ఎక్కడో సముద్రంలో దొరికే ఒక నిధి, ఆ నిధితో మారిపోయిన మత్స్యకారుల జీవితాలు. ఈ స్టోరీ మొత్తాన్ని ఇప్పుడు చదివేయబోతున్నామనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాం కదా. కానీ ఇక్కడే మన డిజిటల్ జర్నీలో ఒక ఊహించని పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. ఆ గొప్ప ప్రామిస్ ప్లేస్లో మనకు ఎదురైన డిజిటల్ వాస్తవికత ఏంటో తెలుసా? ఒక భౌగోళిక అవరోధం. అంటే ఒక జియో బ్లాక్. ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న మనం సడన్గా ఒక డిజిటల్ వాల్ను ఢీకొట్టాం. మనం ఎంతగానో చదవాలి అనుకున్న ఆ ఫ్లోటింగ్ గోల్డ్ స్టోరీ ఒక అదృశ్య సరిహద్దు ద్వారా ఆగిపోయింది. చూశారా? డిజిటల్ ప్రపంచంలో ఒకవైపు అంతులేని ఇన్ఫర్మేషన్ ఉన్నా, మరోవైపు దాని చుట్టూ ఎంతటి కఠినమైన కంచెలు ఉంటాయో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.
మీ ప్రాంతంలో ఈ పేజీ అందుబాటులో లేదు. దట్స్ ఇట్. మనకెదురైన ఎగ్జాక్ట్ మెసేజ్ ఇదే. ₹1,00,00,000 నిధి వేట అనే ఎగ్జైట్మెంట్ నుండి ఏమాత్రం ఎమోషన్ లేని ఈ టెక్నికల్ ఎర్రర్ మెసేజ్కి పడిపోవడం నిజంగా కొంచెం ఫన్నీగా అలాగే ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంది కదా. అంత ఉత్సాహం ఆసక్తి అంతా కూడా ఈ ఒక్క చిన్న మెసేజ్ ముందు ఫ్రీజ్ అయిపోయాయి. ఆ సముద్రపు నిధిని చూడటం కుదరదు, ఆ మత్స్యకారుడు స్టోరీ చదవడం కుదరదు, ఎందుకంటే అదంతా వేరొక ప్రాంతానికి లాక్ చేయబడింది. డిజిటల్ ప్రపంచం ఎంత నిర్దాక్షిణ్యంగా ఒక గొప్ప కథను మన కళ్ల ముందే క్లోజ్ చేసేస్తుందో ఈ ఎర్రర్ మెసేజ్ స్పష్టంగా చెబుతోంది. ఇది మనకు ఏ విషయాన్ని ఇంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఇక్కడున్న ఐరనీని కొంచెం గమనించండి. మత్స్యకారుల పూర్తి కథ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆ అంబర్గ్రిస్ సంపదకు సంబంధించిన డీటెయిల్స్ ఏవీ మనకు దొరకలేదు. అసలు ఆ ఫ్లోటింగ్ గోల్డ్ సముద్రంలో దొరకడం ఎంత రేర్ విషయమో, దాని గురించిన ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం కూడా అంతే రేర్ అయిపోయింది. ఫిజికల్ వరల్డ్లో ఒక వస్తువు ఎంత అరుదైనదో, ఈ డిజిటల్ బౌండరీలు కూడా దాన్ని అంతే పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఒక అరుదైన నిధి గురించిన ఆర్టికల్ తనంతట తానే ఒక అరుదైన, యాక్సెస్ చేయలేని డిజిటల్ నిధిగా మారిపోయింది. మనమంతా ఇన్ఫర్మేషన్ మన చేతుల్లోనే ఉందని అనుకుంటాం, కాని కొన్నిసార్లు అదిలా సముద్రంలో తప్పిపోయిన నిధిలాగే మిగిలిపోతుంది కదా. ఇక ముగించే ముందు మనందరం ఒకసారి ఈ ప్రశ్నే గురించి ఆలోచిద్దాం. అధిగమించడానికి ఏది కష్టమైన అవరోధమంటారో? ఆ విశాలమైన సముద్రంలో అరుదైన ఫ్లోటింగ్ గోల్డ్ను కనుగొనడమా, లేదా ఈ ప్రాంతీయ సర్వర్ బ్లాకును దాటడమా? సముద్రంలో ఒక నిధి కోసం వెతకాలంటే ఓపిక, కాస్త అదృష్టం కావాలి. కాని ఈ డిజిటల్ వరల్డ్లో ఒక అదృశ్య ద్వారపాలకుడి పర్మిషన్ కావాలి. ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్న ఫిజికల్ మరియు డిజిటల్ సరిహద్దులు ఎంత విచిత్రంగా ఉన్నాయో కదా. ఈ సోర్స్ ద్వారా మనం ఒక నిధి కథను మిస్ అయి ఉండొచ్చు, కాని ఆధునిక సమాచార వ్యవస్థల గురించి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం. ఈ ఇంట్రెస్టింగ్ డిజిటల్ ఆర్టిఫాక్ట్ జర్నీలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మన ఆలోచనలకు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.